హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎట్టకేలకు వచ్చాం మెజెస్టిక్. దో కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కినాము. పాయింట్ టు పాయింట్ అని అశ్వమేధ బస్కి వచ్చినామండి. చూడండి నా వెనకాలే ఎలా వ్యూ కనపడిస్తుందో. ఇది ఫ్రంట్ సైడ్. కొద్దిసేపటికి బస్సు బయలుదేరుతుంది. చూడండి ఇది అవుట్ సైడ్ అండి. మనం బెంగళూరు నుంచి దాదాపు అన్ని మార్గాలు కూడా బస్సు అవైలబుల్ ఉందండి. ఇక్కడ నుంచే కాదండి, ఇక్కడ నుంచి అంటూ మన అదర్ స్టేట్ కూడాను ట్రాన్స్పోర్టేషన్ బాగానే ఉంది. 24/7 బస్ ఫెసిలిటీ ఎప్పుడు రన్నింగ్ లోనే ఉంటాయి. తిరుపతి గుంటూ 24/7 వెళ్ళడం కానీ రావడం కానీ ఉంటూనే ఉంటాయి. హాయ్ వ్యూయర్స్, చూడండి మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి చేరుకున్నాము. తిరుపతి నుంచి ఇప్పుడు తిరుమలకు వయా బస్సులో వెళ్తున్నాము. బస్సు కూడా బయలుదేరింది. ఇంకొక 40 నుంచి 50 నిమిషాల్లో తిరుమలకు చేరుకుంటాము. ఎండలు మాత్రం మండిపోతుందండి. చాలా వేడి ఎక్కువైపోయింది. అత్యధికంగా 34 నుంచి 36 డిగ్రీలు. చూడండి ఎలా అయిపోయాను, చెమటలు కారిపోతున్నాయి. తొందరగా వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోతే వేడికి తట్టుకోలేకపోతున్నామండి. ఇప్పుడే ఇలా ఉందంటే మార్చిలోనే ఇలా ఎండలు, ఇంకా ఏప్రిల్లో మే, అబ్బో ఎంతో. కేఎస్ఆర్టీసీ మాత్రం తొందరగానే 8 గంటలకు ఇచ్చారండి. 2 గంటలు పోతుంది. ఇక్కడికి 2 గంటలు వచ్చారండి. మధ్యాహ్నం 2 గంటలు, 6 గంటలు బెంగళూరు నుంచి తిరుపతి చేరుకున్నామండి. ఇప్పుడు తిరుపతి తిరుమల కొండపైకు 1 గంటలో రీచ్ అవుతాం.
హలో అండి. ఇప్పుడే దర్శనం ముగించుకొని వచ్చినామండి. దర్శనానికి 5 గంటలు సమయం పడింది. 5 గంటలు వెయిట్ చేసినా కూడా దర్శనం మాత్రం చాలా బాగా దర్శనం అంటూ అయ్యింది. దర్శనంలో వెళ్ళినప్పుడు ఏదో ముసలవ్వ ఒక సెకండ్ అలా ఆగిందనుకో, ఒక 15 సెకండ్లు అలా చూసిన దర్శనం చేసుకొని వచ్చినామండి. దర్శనం అయినాక లడ్డూ కౌంటర్లో వెళ్ళి లడ్డూతో కొనుక్కొని తర్వాత రూమ్కి అయితే చేరుకున్నామండి. దర్శనం అయితే బాగా అద్భుతంగా జరిగిందండి. దర్శనానికైతే సాయంత్రం 6 గంటలకి వెళ్ళామండి. రాత్రి 11 గంటలకి దర్శనం అయితే జరిగిందండి. అంతసేపులో అవతలకు వచ్చాను, లేట్ అయింది కాబట్టి భోజనాలు కూడా, అన్నప్రసాదాలు కూడా క్లోజ్ అయిండే కౌంటర్లు. అందుకని లడ్డూ కొనుక్కొని రూమ్కి అయితే వచ్చేసామండి. రూమ్కి వచ్చేసరికి 12 గంటలు అయిందండి. దర్శనం లేట్ అవ్వదు కాబట్టి భోజనం ఏం చేయలేదండి. రూమ్కి అలాగే వచ్చి నీళ్ళు తాగి కొనుక్కొనేసినామండి. పొద్దునే లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్కి అయితే ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాద క్షేత్రంకి వెళ్ళామండి. ఉదయం 8:30 నుంచి 10:30 వరకు టిఫిన్ అయితే పెడతారండి. తర్వాత 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మధ్యాహ్నం భోజనం అయితే పెడతారండి. తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ అండి. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 వరకు నైట్ డిన్నర్ అంటూ పెడతారండి. ఇప్పుడు 1 అవర్ రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటలకు భోజనం చేసుకొని ఇక్కడే వెంగమాంబ అన్నప్రసాద క్షేత్రంలో భోజనం చేసుకొని తర్వాత 3 గంటలకలా చెక్అవుట్ అయ్యి ఇక్కడే పక్కలో ఉన్న తిరుమల బస్ స్టాండ్కి వెళ్ళి తిరుపతి బస్ ఎక్కి తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరు బస్ పట్టుకుని రిటర్న్ బెంగళూరుకి వెళ్ళడం. ఇది నా మొదటి వీడియో అండి. ఏదైనా తప్పుడు పొరపాట్లు ఏమైనా జరిగింటే మొదటి వీడియో కాబట్టి క్షమించేయండి. మరిన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి మరిన్ని వీడియోలను ఇంకా చక్కగా అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానండి. నా మొదటి ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో ది బెస్ట్గా కలుద్దాం.